హాయ్ ఫ్రెండ్స్, ఇది త్రిపురాంతకేశ్వర గుడి. కొంతమంది నన్ను పైన గుడిని వీడియో తీసి పెట్టమన్నారు. సో ఇది గర్భగుడికి వెళ్ళే దారి. ఇవి వెళ్ళడానికి మెట్లు. ఇది కొత్తగా కడుతున్న గాలి గోపురం. అంతకుముందు ఈ గోపురం లేదు. ఈ మధ్య ఒక 2-3 ఇయర్స్గా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మనకి ఎదురుగా కనిపిస్తుంది శ్రీశైలం వెళ్ళే సొరంగ మార్గం. మనం జస్ట్ అలా వెళ్ళి చూసి రావచ్చు. ఇది కదంబ వృక్షం అన్నమాట. శ్రీశైలంలో ఇక్కడ త్రిపురాంతకంలో ఎక్కువ ఉంటాయి. మనకు శ్లోకం ఉంటుంది కదా, కదంబ వృక్ష వనవాసిని అని అమ్మవారి గురించి. ఇక్కడ కదంబ వృక్షాలు ఎక్కువగా ఉంటాయి. ఇదేమో సొరంగ మార్గం. ఇది గుడి యొక్క మెయిన్ గోపురం అన్నమాట. త్రిపురాంతకేశ్వర గుడి మెయిన్ గోపురం. ఎదురుగా కనిపిస్తుంది వినాయకుడి మండపం. ఇక్కడ వినాయకుడు ఏకశిల విగ్రహంతో ఉంటాడు. ఇక్కడ బాగా పూజలు చేస్తారు. మనకి అక్షరాభ్యాసాలన్నీ ఈ మండపంలోనే జరుగుతూ ఉంటాయి. స్వామివారికి పూజలు అన్నీ ఇక్కడే చేస్తుంటారు. ఇలా ముందుకెళ్తే మనకి గుడి యొక్క వెనక భాగం కనిపిస్తుంది. ఇది గర్భగుడి యొక్క వెనక భాగం. ఇక్కడ ఒక శివలింగం ఉంది. అంతకుముందు ఇటువైపే ఎంట్రన్స్ ఉండేది. మనకి లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు మనకి కనిపిస్తుంది తూర్పు వాకిలి. ఇదే ఒకప్పుడు మూసివేశారు. అటువైపు పొలాలు ఉంటాయి. ఆ శివుడి యొక్క శక్తికి తట్టుకోలేక ఆ పొలాలన్నీ కాలిపోవడంతో ఉత్తరముఖంగా వాకిలిని పెట్టారు. ఇది స్వామి అభిషేక జలం. ఇక్కడ ఉన్నది పెయింటింగ్ మొత్తం మన శివరాత్రి తిరునాళ్ళకు వేశారనమాట. ఇక్కడ తిరునాళ్ళ శివరాత్రి రోజు జరుగుతుంది. ఇదంతా కదంబ వృక్షం. ఇక్కడ నాగపడగలు ఉన్నాయి కదా, ఇవి పాతవి. ఇది కొత్త నాగపడగ ప్రతిష్ఠించాలి. ఇది మొత్తం గుడి బ్యాక్ సైడ్. ఇది మొత్తం పాత గుడి. ఇప్పుడు గుడి రెన్యువల్ అవుతూ ఉంది. మీరు ఏదైతే చూస్తున్నారో అది పాత గుడి. ఈ షెడ్లు ఇవన్నీ మాత్రం కొత్త గుడి అన్నమాట. కొత్తగా కడుతున్నారు. శివలింగాలు ఏవైతే కొత్తగా బయట వైపు కనిపిస్తున్నాయో అవన్నీ ఘాట్ రోడ్ మీద ఉండేవి ఒకప్పుడు. అవన్నీ తీసుకొచ్చి గుడిలో ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.